హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంటుంది. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే ఈ వీడియోలోని ఏపీ కానీ మీ టీఎస్ కానీ ఈసెట్ 2024 రిలేటెడ్గా మనం గన్ షాట్ బిట్స్ అయితే చూద్దాం. ఇవి ఏ ఇయర్కైనా కూడా యూజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయా మీరు అడగొచ్చు. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయా అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ మోడల్స్ ఉంటాయా అంటే మేబీ ఉండొచ్చు. బట్ మరి అలాంటప్పుడు ఎందుకు వీడియో చేయడం అని చెప్పి అడగొచ్చు. సో మీకు ఈ వీడియో చూడడం వల్ల ఒరిగేది ఏంటి అంటే, మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మన వీడియోస్ ఆల్రెడీ కెమిస్ట్రీ కూడా చూసారు కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటాయి, పెట్టాను చూడండి. ఫిజిక్స్ కూడా చూస్తారు కాబట్టి మీరు అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో తెలీదు. అట్లీస్ట్ వాటి ద్వారా వచ్చిన క్వశ్చన్స్లో మీరు ఏమైనా టిక్ పెట్టగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈ వీడియో అయితే చేయడం. అంతే తప్ప ఇవే వచ్చేస్తాయి, ఇవే చేసేయగలము అని ఏం కాదు. బట్ వస్తే అదృష్టం, ఒకవేళ రాకపోయినా కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒక 20 minutes వీడియో చూస్తే ఏమీ అయితే అయిపోదు. ఓకేనా? సో అందుకనే ముందుగానే చెప్తున్నాను. ఓకే, అందుకే మళ్ళీ నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది. ఓకే, సో దట్స్ ద థింగ్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో చెప్తే ఆ వీడియోస్ కూడా చేస్తాను. కెమిస్ట్రీ రిలేటెడ్ అయితే అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు చెప్తాను. ఓకే, ఆన్సర్ చెప్తాను. ఈలోపు మీరు వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ ఏమనుకుంటున్నారో కూడా మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్. ఇందులో ఆప్షన్స్ ఏవి అనేది మీరు చూసుకోండి. అండ్ ద ఆప్షన్ నెంబర్ ఈజ్ ఏ. ఓకే, సో ఫాస్ట్గానే నేను వీడియోని లాగిస్తాను, ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్స్ యూజ్ అవ్వచ్చు కాబట్టి. అందుకనే మీరు టైం తక్కువ స్పెండ్ చేసేలాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేలాగా నేను చూస్తాను. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టీ? ఓకే, దేనికి ఉంది అని అనుకుంటే వర్క్, పవరా, ఇంపల్సా, ప్రెజరా? ఓకే, ఆప్షన్ సి. ఓకే, ఇట్స్ ఇంపల్స్. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్గా మీకు తప్పు అనిపిస్తే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు ఇది అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ ఐ విల్ లెట్ యు నో. అండ్ అలానే మిగతా పీపుల్ కూడా చూస్తారు కమెంట్స్ కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విచ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఐడెంటికల్ డైమెన్షన్స్? చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఏ రెండు వాటికి ఐడెంటికల్ డైమెన్షన్స్ లేవు ఇక్కడ ఇచ్చిన దాంట్లో? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మూమెంట్ ఆఫ్ ఫోర్సా, వర్క్ అండ్ టార్కా, యాంగులర్ మొమెంటమ్ అండ్ ప్లాంక్స్ కాన్స్టెంటా, ఇంపల్స్ అండ్ మొమెంటమా? ఇక్కడ రెండు ఇచ్చాడు కదా పేర్స్ కింద. ఆ పేర్స్లో దేనికి ఐడెంటికల్ డైమెన్షన్స్ లేవు అని అడుగుతున్నాడు. అండ్ ఇట్స్ ఆప్షన్ ఏ, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అండ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? జౌల్, డైన్, పౌడల్, ఫుట్, న్యూటన్. ఓకే, ఆప్షన్ ఏ, జౌల్. ఓకే, నెక్స్ట్, డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇవి కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. ఓకే, దా డైమెన్షన్స్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన టార్క్ అండ్ వర్క్, యాంగులర్ మొమెంటమ్ అండ్ వర్క్, ఎనర్జీ అండ్ యంగ్స్ మాడ్యులస్, లైట్ ఇయర్ అండ్ ఇయర్లోని రెండిటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ ఆప్షన్ ఏ, టార్క్ అండ్ వర్క్కి సేమ్ డైమెన్షన్స్ అయితే ఉండడం జరుగుతాయి. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ దెన్ ద డాట్ ప్రొడక్ట్ ఈస్. అండ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తాం మనకి మినిమమ్ అండ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, నెక్స్ట్, the component of vector is always less than its magnitude, always greater than its magnitude, always equal to its magnitude, greater than or equals to its magnitude. It's always less than its magnitude. Option A. Next, which of the following is not a vector? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది వెక్టార్ కాదు? లీనియర్ మొమెంటమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, కైనెటిక్ ఎనర్జీ, యాక్సలరేషన్. వెక్టార్ కానిది కైనెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వెక్టర్? సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్, ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, నెక్స్ట్, ఇది సమ్ చేస్తే వస్తుంది. ఇలాంటివి ఎక్కువసార్లు అడుగుతాడని చెప్పి క్వశ్చన్ నేను తీశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చినవన్నీ థియరీయే, ఎందుకంటే సమ్స్ మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయరు చాలామంది ఫిజిక్స్లో, అందుకే థియరీ అయినా యూజ్ అవుతాయని ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఫోర్స్ అని చెప్పి ఇచ్చాడు అండ్ డిస్ప్లేసెస్ అ బాడీ త్రూ ఎమ్, ద వర్క్ డన్ బై ద ఫోర్స్. ఓకే, చూసుకోండి, వర్క్ డన్ కోసం అడుగుతున్నాడు. ఓకే, ఫోర్సు అండ్ డిస్ప్లేస్ ఇచ్చేసాడు మనకి. అండ్ ఇట్స్ ఆప్షన్ B29 జౌల్, ఎందుకంటే వర్క్ డన్ కాబట్టి వర్క్ అనేది. ఓకే, ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ క్యాన్ బి ఫౌండ్ ఫ్రమ్ ఏరియా అండర్ వెలాసిటీ టైమా, డిస్టెన్స్ టైమా, వెలాసిటీ టైమా, డిస్టెన్స్ టైమ్ ఆఫ్ స్లోపా?
ఏంటి ఆప్షన్ అనేది అడుగుతున్నాడు. ఇట్స్ హియర్ సి స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ కింద మనకి యాక్సలరేషన్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ అనేది మనం తెలుసుకోవచ్చు. థియరటికలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెస్ట్ లూబ్రికెంట్స్ ఫ్రిక్షన్ నుండి ఇది. ఓకే, ఏది బెస్ట్ లూబ్రికెంట్స్ అనుకుంటున్నారు? ఇట్స్ ఆప్షన్, మీరే చూడండి, థియరటికల్లీ ఇట్స్ ఆప్షన్ సి. ఓకే, ఒకసారి ఇదైతే చూడండి, ఇది సి అయితే కాదనుకుంటున్నాను. ఒకసారి చూడండి, థియరటికల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెస్ట్ లూబ్రికెంట్స్లోని. ఓకే, సో వన్స్ అబ్జర్వ్. ఒకవేళ అది కాకపోతే ఏమై ఉంటుంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. ఓకే, నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఈస్. ఇక్కడ మన కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ అని చెప్పి. సో వాటిల్లోని ఆర్డర్ ఏది పెద్ద ఏది చిన్నదని అడుగుతున్నాడు. ఇట్స్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్, ఇది వర్క్ పవర్ ఎనర్జీ రిలేటెడ్. హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్లోని కైనెటిక్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందా, పిఈ అనేది ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ అవుతుందా, కేఈ అనేది ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ అవుతుందా, లేదా కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందా? ఓకే, దీస్ ఆర్ ది ఆప్షన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. ఓకే, సో అండ్ హియర్ ద ఆన్సర్ ఈస్ దేని కింద కన్వర్ట్ అవుతుంది అని మనకు అడుగుతున్నాడు. హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్లోని. ఓకే, ఇట్స్ ఆప్షన్ సి. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ బికమ్స్ 4 times of initial value, then new momentum will be. Okay, its option C, becomes twice of its initial value. Next, if momentum increased by 20%, then kinetic energy increases by option A 44%, 77%, 55%, 66%. Andra option A, 1 joule of work is equal to option A, option B, option C, option D, and its option B, 10 pass and edges. ఓకే, చూసుకోండి. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, ఒకవేళ ఇందులో ఏమైనా క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ రాంగ్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లోని స్టార్టింగ్ కమెంట్ కింద పింక్ చేసి పెడతాను. మీరు కూడా ఏమైనా రాంగ్ అనిపిస్తే మీకు కమెంట్ చేయండి. ఓకే, ఇఫ్ టీ ఈస్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, దెన్ ఫేజ్ ఆఫ్ పార్టికల్ వెన్ టీ ఈక్వల్స్ టు T/4 ఈజ్. ఇట్స్ ఆప్షన్ బి π/2. నెక్స్ట్, ఇన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అట్ ద మీన్ పొజిషన్ ఏమవుతుంది? మీన్ పొజిషన్లోని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లోని అసలు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అని చెప్పి దీనికి క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ ఇట్స్ ఆప్షన్ సి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మినిమం ఇన్ ది మీన్ పొజిషన్ ఆఫ్ ది ఆసిలేటర్, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకే, క్లాడింగ్ ఇన్ ది ఆప్టికల్ ఫైబర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు. మోడర్న్ ఫిజిక్స్ నార్మల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే కాదు, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూడండి. ఆల్మోస్ట్ అన్ని థియరీ చాలా ఈజీగా అడుగుతున్నాడు, డోంట్ మిస్ ఇట్. ఓకే, క్లాడింగ్ ఇన్ ది ఆప్టికల్ ఫైబర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది ఫైబర్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ గైడెన్స్ అని చెప్పి ఉంటుంది. ఆప్షన్ 4 ఇది. ఓకే, నెక్స్ట్, in an optical fiber the refractive index of the core and cladding are n1 and n2 respectively. The numerical aperture of the fiber is NA అని అడగొచ్చు, లేదా న్యూమరికల్ అపర్చర్ అని అడగొచ్చు. √n1² minus n2², n2². ఆన్సర్ 4. The propagation of light through an optical goes by the principle. ఓకే, ఆప్టికల్ ఫైబర్లోని ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనేది ఎలా వెళ్తుంది, ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వెళ్తుంది? రిఫ్రాక్షనా, టీఐఆరా, ఇంటర్ఫరెన్సా, డిఫ్రాక్షనా? ఇట్స్ టీఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్షన్ 2. In photoelectric effect, the Ke of electrons emitted from metal surface depends on the intensity of light, frequency of incident light, velocity of incident light, both intensity and velocity of light. ఏది ఇన్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో అనేది మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, లేదు అంటే నేనే చెప్పేస్తాను. ఇట్స్ ఆప్షన్ 2. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ త్రూ అన్ ఆప్టికల్ ఫైబర్ ఈస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆప్షన్ 3. The internal energy of ideal gas depends only upon, its option 3, temperature. A gas expands under constant pressure P from volume V1 to V2. The work done by gas is P V2 minus V1. It is thermodynamics unit. Okay, option 2. Option 1. Okay, next, an adiabatic process occurs at constant. Adiabatic process occurs at constant heat. Option 3. Okay, next, in adiabatic expansion of gas, okay, heat is neither gained nor lost. Option 2, that is. Okay, next,
The work done in an isothermal expansion of gas depends on temperature, expansion ratio, both temperature nor expansion ratio, neither temperature nor expansion ratio. And it's option 3, both temperature or expansion ratio. Okay. Next, dq equals to dw and du equals to 0 is true for దేనికి ట్రూ ఇది? ఐసోథర్మలా, ఐడియాబాటికా, ఐసోబోరికా, ఐసోకోరిక్ ప్రాసెసా? ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది క్వశ్చన్ ఇది, చెప్పాలి. ఓకేనా? నాకు ఆన్సర్ చేయండి. ఇది తెలీదు అంటే మీరు అసలు కొంచెం కూడా ప్రిపేర్ అవ్వలేదని అర్థం. ఓకే, నో ప్రాబ్లం, బట్ దీని ఆన్సర్ మీరైతే చెప్పండి. ఓకేనా? కమెంట్ సెక్షన్లో. Isothermal relation between pressure and volume of given mass of gas is PV equals to constant. Very important ఇది. PV equals to RT, PV equals to constant. ఓకే, PV equals to constant అంటే పైన ఉన్నాయి గామాలు, నేను చెప్పలేదు, చూసుకోండి. అండ్ ఇట్స్ ఆప్షన్ PV equals to RT. మనందరికీ తెలిసిన ఆన్సర్ ఇది. చాలా ఇంపార్టెంట్ ఎస్సే కూడా మీరు ఫిజిక్స్లో చదువుకుంటారు. ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈస్ dq equals to du plus dw. Okay, next, sounds. A sound wave is a transverse mechanical wave, longitudinal mechanical wave, longitudinal electromagnetic wave, transverse electromagnetic wave. It's longitudinal mechanical wave, option 2. The audible range of frequency of the sound is audible range అంటే వినబడగలిగే సౌండ్స్. ఓకే, అండ్ ఇట్స్ ఆప్షన్ 3, 20 Hz to 20,000 Hz, లేదా 20 Hz to 20 kHz అని అడగొచ్చు, K అని పెట్టచ్చు అక్కడ. ఓకే, చూసుకోండి. నెక్స్ట్, an echo of sound is due to, an echo of sound is due to, దేనివల్ల వస్తుంది ఎకో అనేది మనకి సౌండ్లో అనేది మీరు చెప్పాలి నాకు. ఓకేనా? ఇట్స్ ఆప్షన్ 2, రిఫ్లెక్షన్. ఓకే, నెక్స్ట్, the reverberation of sound is due to multiple reflections, multiple refraction, deviation అన్న multiple reflections. నెక్స్ట్, సోనార్ ఎమిట్స్ డాష్ వేవ్స్. సోనార్ మీకు తెలిసి ఉంటుంది, బీచ్ లోపల అంటారు. సోనార్ ఎమిట్స్ డాష్ వేవ్, ఏం ఎమిట్ చేస్తుంది బయటికి? అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తుంది. ఇట్స్ ఆప్షన్ 3. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ యాజ్, ఓకే, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n², ఆప్షన్ 2. దిస్ ఈజ్ టోటల్ ఫిజిక్స్ గన్ షాట్ బీట్స్. ఓకే, 12 minutes వీడియో మీకు యూజ్ అయినా యూజ్ కాకపోయినా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఈ ఇంపార్టెంట్ బిట్స్ నుండి కొన్ని రిలేటెడ్ బిట్స్ రావాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.